వాళ్ళు అడుగుదమ్మా వాళ్ళు. హలో 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 చెప్పండి చెప్పండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపో. ఏం పేరు నీ పేరు? నా పేరు కిరణ్. కిరణ్. నీ పేరు? వంశీ. ఎద్దులెక్కున్నాడు విన్నాడు కూడా అవసరం లేదు. ఎద్దులెక్కున్నాడు విన్నాడు కూడా అవసరం లేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? నీ పేరు వంశీ కదా? నువ్వు స్కూలా కాలేజా? స్కూలా? మనం చూస్తే కాలేజీలో ఎక్కున్నావు. ముందుకు రా, కొంచెం ముందుకు వచ్చి ఫోకస్ చేయ. కొంచెం కాలేజీలో కనిపిస్తున్నావు నాకైతే. స్కూల్ లెక్కనే ఉన్నాము. స్కూల్ ఎక్కడ ఉన్నావా? కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నా. అడగొచ్చా మీ ఇద్దరిని? అడగచ్చు. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటిది? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, జెండా మందిరం. జెండా మందిరం అంతేగా అంతేగా. జెండమందిరం. జెండమందిరం అంటే ఏంటిది? మెచ్యూర్గా ఆలోచించండి. జెండా ఎగిరేస్తారు. జెండా ఎగిరేది. జెండమందిరం అంటే జెండా ఎగరేస్తారు. మరి ఇండిపెండెన్స్ డే అంటే ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? ఆ రోజు ఇక జెండా ఎగరేసిన రోజు ఆ రోజు అంతా పండుగ. పండుగ ఏదో పండుగ అంటారు ఇక అట్లా. ఇండిపెండెన్స్ డేకు నువ్వు రిపబ్లిక్ డేకి తేడా ఏంటి? అది జెండా మందిరం. ఏమో తెలియదు. అది జెండమందిరం ఇదేదో తెలియదు ఇక. ఉత్తిగా టైం పాస్ ఎగిరేస్తారు ఇక. ఇప్పుడు నువ్వు స్కూల్కి పోతావు కదా జెండమందిరం రోజు. ఎందుకు పోతావు స్కూల్కి? లడ్డూలు ఇస్తావు. లడ్డూలు ఇస్తావు. నదుల కోసం పోతావా? నువ్వు ఎందుకు పోతావు? ఇక సార్లు మెచ్చుకుంటారేమని చెప్పు అంటే పోతాం. స్పీచ్ల కోసం పోతావు నువ్వు. అంతేనా? ఓన్లీ లడ్డూలేనా? లేకపోతే కార్ అవి ఏం పెట్టారా మీకు ఇంకా? కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంటారా అని ఇప్పుడు మీ స్కూల్లో నీకు నువ్వు మంచిగా చదువుతున్నావు అది ఇది అని చెప్పి నీకు ఒక పోస్ట్ ఇచ్చిరు అన్నాడు. ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చిరు స్కూల్లో. నువ్వు ఏ స్పీచ్ ఏమని ఇస్తావు? నువ్వు థ్యాంక్ యూ అని. ఇవే తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్స్ అని చెప్తావు, కరెక్టే. థ్యాంక్స్ అని చెప్పి ఇంకేమని చెప్తావు అంటే ఇప్పుడు నువ్వు గుడ్ స్టూడెంట్ కదా, ఇంకా కొంతమంది బ్యాడ్ స్టూడెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమని చెప్తావు నువ్వు నీలా కావాలంటే? నాలా కుండూరి అందరూ మంచిగా చదువుకోనని చెప్తాను. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగు. నువ్వు చదువుతావు మరి మంచిగా? అలాగే. ఏ క్లాస్ అప్పుడు నువ్వు? టెన్త్ అప్పుడు నువ్వు? టెన్త్లా ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. బాగా చదువుతావు నువ్వు అన్ని సబ్జెక్ట్స్ తెలియదు. తెలుగు ఉందా టెన్త్లో? ఇప్పుడు క్లాసెస్ అవుతున్నాయా? సెకండ్ చాప్టర్ పేరేంది? ఏమో అనే చాప్టర్ కూడా ఉందా నీకు? ఏమో అనే చాప్టర్ కూడా ఉందా నీకు? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోతే. నీకు తెలిసిన ఫస్ట్ తెలిసిన ఒకటి ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్? నాకు మనకి సరిపోని అవ్వదు. గేమ్స్ వచ్చా? ఏది బాగా ఆడతావు? గోటీలా? వాలీబాల్ బాగా ఆడతావా? అదే నీ ప్లేస్ ఏంది వాలీబాల్? మధ్యలో అంటే ఏమంటారు? ఆ ప్లేస్ ఏమంటారు? ఆ పొజిషన్ ఏమంటారు? మిడిల్ అంటారా? మధ్యలోనే మిడిల్ అంటారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. కొత్తవాడు ఏం అడుగుదాం అనుకున్నాను. ఉండదా కూడా అడుగుదాం అనుకున్నాను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు నీకు మీ స్కూల్లో ఒక ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు నువ్వు? అందరికి ఒక గిఫ్ట్ ఇస్తా. వాట్ an intelligent boy. So sweet. డైరెక్ట్ గిఫ్ట్ పేరు నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఏమిస్తావు? చికెన్ వండిస్తా. ఎస్ సార్, రియల్లీ సార్, ట్రూ సార్. దావత్ ఏపిస్తా అంటూ డైరెక్ట్. చికెన్ మళ్ళీ ఏమన్నా తాగడానికి ఏం లేదా? వాటర్ వద్దా? సార్లు అందరూ వెళ్తావా? ప్రిన్సిపల్ సార్కి మటనా? ఇంకా అంతేనా? స్ప్రైట్లో తాగడానికి అందదు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? స్ప్రైట్ అందరూ వద్దు. ఏదద్దు. ఒక చికెన్ నీళ్ళు ఇవి రెండే పని చేయాలి. ఇది అవి రెండు పని చేయాలి.
అన్నల ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్. గంట సింబల్ గట్టిగా పెట్టింది.